గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది సెప్టెంబర్ 2 లోపు ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఫోటో ఈ యొక్క ఓటర్ల సంబంధించి ఈ యొక్క లెక్కలనేకి సంబంధించి కూడా బయట పెట్టాలని అయితే సెప్టెంబర్ 2 నాడు ఈ యొక్క ఫోటోల జాబితా అనేది కూడా రెడీ చేయాలని అయితే గ్రామ పంచాయతీలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో మరో పక్క చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క రైతు భరోసా యాసంగి నిధులకు సంబంధించి కూడా డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. ఈ సగం మాత్రం మందికి పడినాయి అన్నమాట. సో మొత్తం మందికి అసలు పడతాయా పడవా అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను అన్నమాట. ఇప్పటికే మనకి ఎన్నికలకు సంబంధించి కూడా మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది సిబ్బంది కూడా ఈ ముందంజమైంది ఏంటి ఎలక్షన్ సంబంధించి కూడా అన్నీ ఇప్పుడు వాలెట్ బాక్సులు కూడా రెడీ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఉండాల్సిన ఏంటి ఎలక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈ సెప్టెంబర్ 2 రోజు చూసుకున్నట్టయితే మనకు ఫోటో జాబితా అనేది కూడా ప్రతి ఒక్క విలేజ్లకు సంబంధించి ఫోటో సిబ్బంది నుంచి కూడా అన్నీ కూడా ఫోటో జాబితా అనేది కూడా అన్నీ కూడా రెడీ చేయాలని అయితే మనకు ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా మనకు త్వరగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ సర్పంచ్ ఎన్నికలకు ముందే 2500 రూపాయలకు సంబంధించి కూడా అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి ఆ 2500 రూపాయలకు సంబంధించి కూడా మరి అమలు చేస్తారా లేదా అనేది కూడా మన కేబినెట్లో మాట్లాడారు. ఆ కేబినెట్లో మాట్లాడేప్పటికీ కూడా మళ్ళీ తర్వాత కూడా దానిపై మాట్లాడేటం అయితే లేదన్నమాట. మరి అది ఎట్లా అమలు చేస్తారు, మార్గదర్శకాలు ఏంటివి మహిళలకు కూడా తెలియట్లేదు అన్నమాట. మరి ఈ యొక్క పక్క చూసుకున్నట్టయితే అసలు రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రభుత్వం అనేది ఈ 4 ఎకరాల వరకే వేసిందన్నమాట. సో 10 ఎకరాల వరకు వేయాలని అయితే రైతుల డిమాండ్ అన్నమాట. మరి ఇది ఇట్లున్నది కదా. మరి రైతులు ఇలా కూడా అనుకుంటున్నారు ఏంటి ఈ యాసంగి సీజన్కి సంబంధించి అప్పుడు వానాకాలం వేసారు కదా, మరి ఆ యొక్క వానాకాలం సీజన్లో కలిపి మొత్తం మా డబ్బులు అనేవి వేసిర్రా అంటే అట్లా వేయలేదన్నమాట. చాలామంది రైతు సోదరులకు 4 ఎకరాల వరకు అయితే పడి ఆ తర్వాత మిగతా రైతు సోదరులు అంటే 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. సో వారు అనేది కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖలో ఎవరు కూడా మాట్లాడడానికైతే మనకు ముందుగా అయితే రావడం లేదన్నమాట. మరి దీనిపై మరి పట్టించుకునే నాదులు లేడు కాబట్టి మరి అతి త్వరలో చూసుకున్నట్టయితే ఎన్నికలు అయితే ఉన్నాయి. మరి ఈ ఎన్నికలలోపై మనకు ముఖ్యమంత్రి కానివ్వచ్చు లేదా ఈ మన వ్యవసాయ శాఖల మంత్రులు కానివ్వచ్చు వీరు ఏమైనా మాట్లాడవచ్చా అనేది కూడా దీనిపై సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అంతంత మాత్రమే. అసలు ఎక్కడ కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏ ఒక్క ఛానల్లో కూడా చెప్పడం లేదన్నమాట. దీనికి సంబంధించి 1-2 మాట్లాడితే సరిపోదన్నమాట. అందరూ కూడా ముందరికి వచ్చి ఇది ఒక హాట్ టాపిక్ బ్రేకింగ్ న్యూస్ లాగా చేస్తేనే ఇది అనేది కూడా అందరికీ కూడా ఇప్పుడు రైతు సోదరులందరికీ కూడా డిమాండ్ అనేది కూడా చూసుకున్నట్టయితే ఈ 5 ఎకరాల నుండి 10 ఎకరాల అన్నమాట. వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆవేదన అన్నమాట. ఈ పంటలకు కానివ్వచ్చు ఇప్పటికే పెట్టుబడి సాయానికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే పెట్టుబడులకు కానివ్వచ్చు ఈ మందులు కానివ్వచ్చు నిత్యావసర ధరలు కానివ్వచ్చు చాలా వరకు అయితే పెరిగినాయి. సో ప్రభుత్వం అనేది ఆదుకోవాలి కదా. రైతు సోదరులు అనేది వ్యవసాయం చేసే ముందు పనిముట్లు కానివ్వచ్చు వీటికి సంబంధించి కూడా అప్పులు చేసే పరిస్థితిలో ఈ రోజులు అయితే చాలా వరకు అయితే వారు ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి కూడా అప్పులు చేసి కూడా పెట్టిన పైసలు అనేవి కూడా చూసుకున్నట్టయితే ఖర్చులు వేయడం అయితే జరిగింది. ప్రభుత్వం అనేది ఇస్తానైతే నమ్మకంతోనైతే ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి 10-12 ఎకరాల వరకు డబ్బులు పడితే ఈ యాసంగి సీజన్కి సంబంధించి కేవలం 4 ఎకరాల వరకే వేసిరన్నమాట. అంటే 4000 కోట్లు అనేవి రైతుల ఖాతాలో జమ చేసిరన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ మళ్ళీ ఈ 5000 కోట్లు అన్నమాట ఈ రైతుల ఖాతాలో జమ చేయాలి కదా. మరి దీనికి సంబంధించి కూడా మాట్లాడేవారే కనిపించడం లేదు. సో ఇదన్నమాట ముచ్చట. ఈ మరో పక్క చూసుకున్నట్టయితే ఎన్నికలు వచ్చినాయి అని అయితే మొత్తం గావర పెడుతున్నారు. ఇచ్చిన హామీలు కూడా ఇక్కడ కూడా అంతంత మాత్రమే నెరవేర్చినట్లయితే తెలుస్తుంది. సో మరి మహిళలకు కూడా 2500 రూపాయలు అనేది కూడా అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సర్పంచ్ ఎన్నికలకు ముందే. సో మరి ఏం చేస్తారో అనే విశేషాలపై కూడా మనకు అతి త్వరలో కూడా క్లారిటీ అనేది అయితే రానుందనమాట. సో ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 2వ రోజే మనకు ఈ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటుంది కదా, అందులో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఓటర్ల సంఖ్య అనేది కూడా ఫోటోలతో సహా అన్నీ రెడీ చేయాలని అయితే చెప్పడం జరిగిందనమాట. ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎన్నికల సంఘం కూడా చూసుకున్నట్టయితే. సో ఇదన్నమాట మనకు రైతులకు సంబంధించి కూడా పట్టించుకునే వారే లేరన్నమాట.
ఇప్పటికే రైతు వాళ్ళు కూడా అడగడం అయితే జరుగుతుంది. మా యొక్క ఈ ఫండ్స్కి సంబంధించి 5,000 కోట్ల ఫండ్స్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా తెలియజేయగలరని అయితే చెప్పడం జరిగింది. సో మనకు రైతు భరోసాకు సంబంధించి అప్డేట్ అయితే ఏం రాలేదు, కానీ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా తొందరపడుతున్నారన్నమాట. అందువలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందరికీ కూడా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఓకే, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్లోకి అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నిజాలు తెలియజేయడానికి ఎప్పుడు కూడా నేను ప్రయత్నిస్తాను అన్నమాట. సో మళ్ళీ కలుసుకుందాం.